మీకు 2 రోజులు సెలవులు వస్తే ఒకరోజు సినిమాకి, ఒకరోజు షాపింగ్కి హాయిగా జాలీగా తిరగొద్దాం అనుకున్నా. మీ బండి వాడెవడికో ఇచ్చి నా ప్లాన్స్ అన్నీ పాడు చేశారు. బండి తీసుకెళ్లి 2 రోజులైంది, ఇంకా తెచ్చివ్వలేదు. అతను డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాడో, ఏ కేసులో పట్టుబడ్డాడో. బండి ఏ పోలీస్ స్టేషన్లో ఉందో ఫోన్ చేయండి. ఆ ఫోన్ ఇవ్వండి, నేను గట్టిగా చివాట్లు పెడతా. ఇంకోసారి ఎవరి బండి అడగకుండా బుద్ధి చెప్తా. హలో హలో అన్నా, హలో హలో అన్నా, వినపడుతుందా? ఏంటి, ఏమైంది? ఫోన్ కలవట్లేదు. చేయండి కలిసేదాకా. హలో అన్నా, బండి అర్జెంటుగా తీసుకురా. హలో, 5 నిమిషాల్లో బండి మా ఇంటి ముందు ఉండాలి. బండి నా దగ్గర లేదమ్మా. ఏంటి, బండి మీ దగ్గర లేదా? హలో హలో హలో. అయింది, నేను అనుకున్నదంతా అయింది. ఏదో పని చేశాడో, బండి ఏ పోలీసులు పట్టుకెళ్లారు. ఇదిగో ఉదయ్ బండి. సారీ, తెచ్చివ్వడం ఒక రోజు లేట్ అయింది. అమ్మకు ఆరోగ్యం బాగోలేదంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే సీరియస్గా ఉంది. ఆసుపత్రులకు, టెస్టులకు, ల్యాబులకు నీ బండి మీదే తిరిగా నేను. అందుకే వెంటనే తెచ్చివ్వలేకపోయా. ఈ విషయం ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా, మా ఊర్లో సిగ్నల్స్ సరిగ్గా లేవు. మా అమ్మ ప్రాణాలు కాపాడటానికి నీ బండి చాలా హెల్ప్ చేసింది ఉదయ్. థ్యాంక్ యూ. అది సరే, బండి మీ దగ్గర లేదన్నారు, ఇంతకు ఏమైంది? అదే అమ్మా, నేను బండి తీసుకెళ్ళిన దగ్గర నుంచి బండి ప్రాబ్లంగానే ఉంది. బా, ఏంటండి డల్గా ఉన్నారు? బండి బాగా ట్రబుల్ ఇస్తుంది. మెకానిక్ దగ్గర తీసుకెళ్లాను. 5-6 వేలు ఖర్చు అయితే అంటున్నాడు. ఇప్పుడు పెట్రోల్ పోయించడానికే ఇబ్బందిగా ఉంది. 5-6 వేలు అంటే ఆనించి తెచ్చాను. అవును, నువ్వు దాచుకున్న డబ్బులు 10,000 ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి ఇవ్వరాదు, బండి రిపేర్ చేయిస్తాను. అమ్మో, పండుగలు వస్తున్నాయి, నేను షాపింగ్ చేయాలి. ఆ డబ్బు అడక్కండి. అయినా అవి మీరు ఇచ్చినవి కాదు, మా అమ్మ వాళ్ళు ఇచ్చినవి. నాకు తెలిసిన మెకానిక్ దగ్గర ఇచ్చి బండి రిపేర్ చేయించానమ్మా. నీకు అదే చెప్పబోతుంటే సిగ్నల్ కట్ అయింది. ఓకే ఉదయ్, బండిలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ చేయించాను, నేను వెళ్ళొస్తాను. అపోహపడకండి, ఎవరిని అపార్థం చేసుకోకండి. ఎవరి పరిస్థితి ఎలా ఉందోనని కాస్త ఆలోచించండి.